ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మనము మరి ఈ శ్రమకాల ధ్యానాల్లో 36వ దినానికి చేరి ఉన్నాము. ఇంకా 4 దినముల్లో మనము పునరుత్థాన పండుగను ఆచరించబోతున్నాం. ఈ దిన వాక్యాంశము తగ్గింపు. ఒకవేళ స్క్రీన్ గాని కనపడకపోతే మీలో ఎవరైనా మెరిసి నాకు మెసేజ్ చేయండి. సౌండ్ గాని, స్క్రీన్ గాని కనిపించకపోతే. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు ఫిలిప్పీ. Everything is okay. ఏమండి? ఓకే. Everything is fine. ఓకే. గుడ్. థ్యాంక్ యూ. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5-11 వచనాలు. అదేవిధంగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 1-5 వచనాలు ఈ దినానికి ఏర్పాటు చేయబడినవి. అది కాకుండా మరి నేను 2 దినాల క్రిందట మీకు మండల కాలం సంబంధించి ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో ఉన్న నోట్స్ పంపించాను. అందులో ఈ యొక్క పరిశుద్ధ వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగిన ఈవెంట్స్ అన్నీ రాసి పంపించాను. ఏ రోజు ఏమేం జరిగిందని. నిన్నటి దినాన మరి యేసు ప్రభు ఆకలిగొని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టులో ఏమీ ఫలాలు లేకపోయేటప్పటికి ఆయన కోపమొచ్చి దాన్ని శపించాడు. అది ఆ క్షణమే మరి ఎండిపోయింది. ఇవాళ ఎండిపోయిన అంజూరపు చెట్టు గురించి ఆయన మాట్లాడారు. అంతేకాకుండా ఈ దినం మరి అక్కడ చూడండి, ఎండిపోయిన అంజూరపు చెట్టు గురించి ఆయన బోధించుట ఈ దిన అంశాలు. అది అన్నీ కూడా మత్తయి సువార్త బేస్ చేసి ఉన్నవే. ఆయన అధికారమును గూర్చిన పరిసయ్యులు ప్రశ్నించటం. ఏ అధికారంతో నువ్వు ఇది అన్ని చేస్తున్నావు అని అడిగినప్పుడు ఆయన మరి వారిని తిరిగి క్వశ్చన్ చేశారు. నేను ఏ అధికారంతో చేస్తున్నానో చెప్తాను. అయితే మీరు కూడా నేను అడిగిన ప్రశ్నకి చెప్పండి. ఏ అధికారంతో యోహాను బాప్తిస్మం ఇచ్చాడు? పరలోకం నుండి దిగి వచ్చిందా? లేకపోతే అనేటప్పటికి వాళ్ళు ఎట్టి చెప్పినా ప్రాబ్లం అనేసి ఏమో మాకు తెలీదు అన్నారు. అప్పుడు యేసు ప్రభు కూడా ఏమో నాకు తెలీదు, అలా అయితే నేను కూడా దీనికి ఆన్సర్ చెప్పను అని చెప్పారు. తర్వాత ఆయన్ని చాలా ప్రశ్నలు వేసి ఎక్కడ దొరికితే ఆయన్ని ఇరికిద్దామని వారు శత ప్రయత్నాలు చేశారు. అందులో వారొచ్చి ఒకరు సుంకర్లు లాంటి వాళ్ళు, మరి ఈ ట్యాక్స్ కలెక్టర్స్ వీళ్ళొచ్చి కైసర్కు పన్ను ఇవ్వటం న్యాయమా కాదా అని అడిగారు. ఎస్ ఆర్ నో అన్నప్పుడు మరి చాలా కష్టం ఆ ప్రశ్నకి ఆన్సర్ చెప్పడం. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారు? ఒక నాణ్యాన్ని తీసుకురండి అన్నారు, దీనారాన్ని. ఆ దీనారానికి 2 వైపులా ఏముందో చూడన్నారు. ఒకవైపు కైసర్ గుర్తుంది, ఇంకొక వైపు మరి దేవుని గుర్తుంది. కాబట్టి కైసర్ది కైసర్కు, దేవునిది దేవునికి చెల్లించన్నాను. ఇంకొకరు వచ్చి పునరుద్ధానాన్ని గురించి ప్రశ్నించారు. ఎవరు వారు? మరి సద్దూకయ్యులు. ఇక్కడ సద్దూకయ్యులు, పరిసయ్యులు, హేరోదీయులు, శాస్త్రులు, వీరందరూ రకరకాల జాతుల వారు. వీళ్ళొచ్చి మరి ఇలాగా ఒక ఆమె ఆ ఇంట్లో వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నది. మరి చనిపోయినప్పుడు పునరుద్ధాన సమయంలో ఆమె ఎవరికి చెందుతుంది అనేసి వీళ్ళ ప్రశ్న. అప్పుడు యేసుప్రభు చెప్పాడు, పునరుద్ధానంలో మరి ఎటువంటి పెళ్లి చేసుకుంటారో అలాంటి ఏముండవు. కాబట్టి మీరు పొరపడుచున్నారు. పునరుద్ధానం మందు ఎవరిను పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున దూతల వలె ఉందరు అనేసి ఆయన చక్కగా వారికి సమాధానం చెప్పారు. తర్వాత వచ్చి, బోధకుడా నువ్వు చాలా అన్ని బాగా చెప్తావు, యు ఆర్ వెరీ బెస్ట్ అని కొంతమంది వేరే వాళ్ళు వచ్చి, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించుచూ అడిగే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. ఒక్కొక్కసారి మనం కూడా టీచర్స్ని మనకి తెలిసి విసిగించడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతుంటాం. అలా వీడికన్నీ తెలిసి బోధకుడా మరి ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని అడిగాడు.
ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలే. అయితే దాంతోపాటు ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయి. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మరి అన్ని ఆజ్ఞల గురించి చెప్పినప్పుడు నీ నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది. ఇందులో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపుము అని చెప్పినప్పుడు అతను మరి ఈ 2 ఆజ్ఞలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు అతను మరలా ఏం మాట్లాడుకోకుండా వెళ్ళిపోయినట్టుగా మనకి ఇక్కడ వాక్యంలో తెలుస్తుంది. ఇంకొకటి, మెళుకు పడవలనని హెచ్చరించుట. మెళుకుగా ఉండమని ఆయన మరి చెప్పారు. ఏంటంటే పరలోక రాజ్యం ఇలా ఉంటది. ఒకడికి అన్ని తలాంతులిచ్చి వెళ్ళి మళ్ళా వచ్చి దాని గురించి లెక్క అడిగారు. అదేవిధంగా మరి 10 మంది దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొనే వాళ్ళు ఎంత అలర్ట్‌గా ఉన్నారో ఆ విధంగా. తరువాత 31వ వచనం నుంచి ఆయన వచ్చి గొర్రెలను, మేకలను మరి వేరు చేస్తారు. ఇవన్నిటి గురించి రెండవ రాకడలో ఈ విధంగా ఉంటది కాబట్టి, మీరు ఆ క్షణమైనను, ఆ టైం అయినా ఎవ్వరికీ తెలీదు కాబట్టి మీరు వేచి ఉండాలి. మరి బుద్ధిగల కన్యకల్లాని వేచి ఉండాలి అని హెచ్చరించారు. అంతేకాకుండా మరి ఆయన దేవాలయంలోకి వెళ్ళి అక్కడ కానుకలు పెట్టి దగ్గర దూరంగా మేడ మీద నిలబడి చూస్తున్నాడు. ఒక్కొక్కరు శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి మూటల మూటలతోటి మరి కాయిన్స్ తీసుకొచ్చి అందులో డంప్ చేస్తున్నారు. మనకి కొన్ని కొన్ని గుడుల్లో దొంగ డబ్బు, నల్లధనం తీసుకెళ్ళి కట్టలు కట్టలు వేసేస్తారు. అంతేగాని చారిటీకి గాని, ఎవరికైనా అక్కరలో ఉన్నోళ్ళకి సహాయానికైనా డబ్బులివ్వరు. అక్కడ అందులో వేస్తుంటారు. ఇక్కడ కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ పెద్ద పెద్ద మూటలతోటి తీసుకొచ్చి ఆ కాసులన్నీ అందులో డంప్ చేస్తున్నారు. అయితే ఒక పేద విధవరాలు వచ్చి తన దగ్గర ఉన్న 2 కాసులు మాత్రమే తన జీవనమంతా ఇచ్చేసింది. మీలో చాలామంది మనలో అనుకుంటాం, నేను దశంభాగం రెగ్యులర్‌గా ఇస్తున్నాను దేవునికి అని. మనం ఇచ్చేది దశంభాగం నథింగ్ అన్నమాట అక్కడ. అక్కడ పేద విధవరాలు ఇచ్చింది 100% కానుక. అప్పుడు యేసు ప్రభు దూరం నుంచి చూసి వారినందరిని పిలిచి, ఈ పేద విధవరాలు తన జీవనమంతయు హి గేవ్ హర్ ఎవ్రీథింగ్ టోటల్ అది. అంటే 100% తన దగ్గర ఉన్నది ఇచ్చేసింది. ఒకవేళ మిలియనీర్ అయ్యుండి మీరు ఒక మిలియన్ ఇచ్చినా మీకంటే ఆమె గొప్పది కానుకిచ్చింది అని మరి ఆమెను ప్రశంసించారు. ఆయన యొక్క శరీర శ్రమ, మరణ, పునరుత్థానముల గురించి మరలా 4వసారి ఆయన తన శిష్యులకి చెప్పారు. అప్పటికి 3 సార్లు చెప్పారు. ఇప్పుడు మరలా 4వసారి ఈ దినాన వారికి తెలియజేశారు. ఏంటంటే ఇక్కడ నన్ను ఈ అధికారులు పట్టుకుని ఏదో రకంగా మరి మాయోపాయం చేత వారు నన్ను శిక్షించాలి అని చూస్తున్నారనేసి శిష్యులకి చెప్పారు. యూదుల అధికారులు ఆయనను పట్టుకొన తలంచి ఆలోచిస్తున్నారు. ఎలా అంటే మరి ఏ విధంగా ఆయన్ని పట్టుకుందాం అని వారు స్కెచ్ చేస్తున్నారు, ప్లాట్ చేస్తున్నారు. అయితే ప్రధాన యాజకులు, శాస్త్రులు వీరందరూ కూడా మరి యేసును మాయోపాయం చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచించిరి. అయితే ప్రజల్లో అల్లరి కలగకుండునట్లు పండుగలో వద్దనేసి చెప్పుకున్నారు. ఎందుకంటే ఇది పస్కా ఆచరించే సమయము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ దినం వాక్య భాగానికి సంబంధించి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చాలాసార్లు చాలామంది వాళ్ళది కొనుక్కున్నారు, వాళ్ళ ఇంట్లో ఇదుంది, మనం కూడా అలాంటిదే చేయాలి అని కాపీ పేస్ట్ లేదా ఫాలోయింగ్, వాళ్ళు ఏది చేస్తే వీళ్ళు అది చేస్తుంటారు. కానీ అది కాదు. పలానా వాళ్ళు కలర్ టీవీ కొన్నారు, మనం కూడా అదే కలర్ టీవీ కొనాలి. పలానా వాళ్ళు కారు కొన్నారు, మనం అలాంటిది కొనాలి. ఈ కంపారిజన్ కాదు. ఈ ఫాలోయింగ్ కాదు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి.
ఎందుకంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మనము ప్రార్థన చేస్తే ప్రభువా మాకు ఇది ఇయ్యి, అది ఇయ్యి అని చాలా లిస్టు చెప్తూ ఉంటాం. కానీ ఒక్క విషయం మనం గమనించుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు దగ్గర ఇంకా మనకి ఇవ్వటానికి ఏమీ లేదు. ఏంటి ఇలా చెప్తున్నాడు ఇతను అని అనుకుంటున్నారేమో మీరు. ఏంటంటే పేద విధవరాలు తనకున్న సమస్తాన్ని ఆ కానుకల పెట్టెలో వేసేసింది. మరి యేసు ప్రభు దాసుని స్వరూపం ధరించుకొని మన కొరకు సిలువలో తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. అంటే ఇక తనకున్న సర్వస్వము మరణం అయ్యే విధంగా సమస్తం మన కొరకు ఇచ్చేశాడు. ఇంకేమడుగుతాం ఆయన మనల్ని? మనమేమో నావన్నీ అంగీకరించుము, నావన్నీ అంగీకరించుము, నా సమస్తము నీదే అని పాడతాము. అయితే ఆయన మనకి తాను రిక్తునిగా చేసుకునేను మరణమగునంతగా. అందుకని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తాను తగ్గించుకొనెను. ఈ దినం మన ధ్యానాంశం ఏంటంటే తగ్గింపు. తగ్గింపు జీవితం గురించి యేసుప్రభు చెప్పింది. తగ్గింపు. యేసుప్రభు ఎంతగా తగ్గించుకున్నాడంటే తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరి ఈ పదజాలం కరెక్ట్గా వాడలేదనుకోండి, తన్ను తాను తగ్గించుకొననంటే ఎవరో తేడా మనుషులు వెనకాల కూర్చుని విని ఈడేటి అస్తమాని తన్ను తాను అంటున్నాడు అనుకుంటారు. కాబట్టి ఆ సెంటెన్స్ కంప్లీట్గా విని అర్థం చేసుకోవాలి. హీ హిమ్సెల్ఫ్ అని అర్థం చేసుకోవాలి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అందుకని మనం పాడుతుంటాం, అన్ని నామములకైనా పైనామము యేసునామము, యేసునామము, యేసునామం అని మనం పాడుతుంటాం. ఈ దినం మరి ఆయన అవమానముల్లో ఉన్న 7 దశలు మనం చూద్దాం. హిస్ హ్యూమిలియేషన్, మనకై ఆయన తగ్గించుకున్న విధానంలో ఉన్న 7 దశలు చూస్తే క్రీస్తు తనను తాను తగ్గించుకొనుటకు ప్రతిష్ఠింపబడెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అంత తగ్గింపు జీవితం మనం కూడా సింపుల్గా జీవించటం మనం కూడా నేర్చుకోవాలి. రెండవది, క్రీస్తు తన దైవ స్వరూపంను విడిచిపెట్టెను. ఈ విషయం గమనించినప్పుడల్లా నాకు మిషనరీస్ గుర్తుకొస్తూ ఉంటారు. ఎందుకంటే మరి వారు అమెరికా దేశంలో కానీ, ఇంగ్లాండ్ దేశంలో కానీ వారికి ఉన్న చక్కటి సౌకర్యాలని ఇప్పుడైతే ఇండియాలో మనం అన్నీ ఎంజాయ్ చేస్తున్నాం. అందరూ ఎయిర్ కండిషనర్స్ పెట్టుకున్నారు, రోడ్లు బాగున్నాయి, కార్లు ఉన్నాయి. ఒకప్పుడు ఏ విధమైన ఫెసిలిటీస్ లేనప్పుడు 20th సెంచరీలో 19th సెంచరీలో వారు దేవుని పరిచర్య కొరకు ఇండియా వచ్చి వారి సర్వస్వమును విడిచి వారు ఇక్కడే ఉండి ఇక్కడే చనిపోయారు. వారి బరియల్ గ్రౌండ్ కూడా రాజమండ్రిలో మరి ఉంది సపరేట్గా. అప్పుడప్పుడు వారు పిల్లలు వచ్చి అవి చూసి మరి ఎంతగానో వారు సంతోషించి వెళ్తుంటారు. రేపు పునరుద్ధాన దినమందు తెల్లవారుజామున మనం అందరము మరి సమాధులు దర్శిస్తూ ఉంటాం. ఎందుకంటే క్రీస్తు పునరుద్ధానుడై లేచెను. మనము కూడా మన పూర్వీకులతో ఆ
క్రీస్తు రాకడలో కలుసుకుంటాము అనే ఒక నిరీక్షణతోటి పునరుత్థానం బలమును మనం అందరము పొందుకుంటానికి మరి ఆ రోజు స్త్రీలు యేసు సమాధిని దర్శించడానికి వెళ్ళినట్టుగా మనం కూడా మరి సమాధుల దొడ్డికి వెళ్ళి మన పితరుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ నేను మరి నాకు తెలిసిన ఊహలో మా తల్లిదండ్రులు 60స్లో వారు చెప్పగా నేను విన్నాను. మార్టేరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మార్టేరుకు దగ్గరలో కొన్ని గ్రామాల్లో ఒక మిషనరీ స్త్రీల మధ్య పనిచేయటానికి వచ్చింది. ఆమె మరి గుంటూరు నుంచి మార్టేరు వరకు జీప్లో వచ్చి అక్కడి నుంచి దగ్గరలో ఉన్న కొన్ని విలేజెస్, ఆ విలేజ్ పేరు కూడా మా నాన్నగారు చెప్పారు, పెదగరువు అనే విలేజ్కి స్త్రీల ర్యాలీ కోసం ఆమె వచ్చింది. ఆమె వచ్చి మరి మా అమ్మగారిని కూడా తీసుకుని లోకల్ పాస్టర్గా వెళ్ళింది. వెళ్ళి అక్కడ చక్కగా స్త్రీల ర్యాలీ ముగించుకుని వచ్చేసేటప్పుడు వర్షం వచ్చేసింది. వర్షం వచ్చేస్తే ఆ రోజుల్లో రోడ్లు లేవు. జీప్ ఎక్కడో పెట్టి నడుచుకుంటూ వెళ్ళారు. వీరు వచ్చేటప్పుడు నడుస్తుంటే మరి అడుగు లోతు కాలు లోపలికి వెళ్ళిపోతుంది లిటరల్గా. ఆమె నడవలేక కాళ్ళు ఎంతంత లావు అయిపోతే ఇద్దరు సంఘ పెద్దలు వాళ్ళ భుజాల మీద ఆవిడ్ని వేసుకుని తీసుకుని వచ్చారు. కాలు ఇంతంత లావు అయిపోయింది. ఈ కష్టాలన్నీ ఎందుకు పడ్డారు అంటే వారికున్న సమస్త సౌకర్యాలను విడిచిపెట్టి మరి సేవకై సమర్పించుకుని వచ్చారు. అయితే ఈ రోజుల్లో ఇండియాలో పుట్టి ఇండియాలోనే సేవకు పిలువబడిన దైవజనులు కొంతమంది రావాలంటే ఎంత ఆర్భాటం, కార్లు, వారి ముందు కొంతమంది బాడీ గార్డ్స్ లాంటి వాళ్ళు పరిగెడతారు వారు రావాలంటే. మరి అంత హంగామా ఉన్నది. ఆ రోజుల్లో వాళ్ళు ఎంత తగ్గింపు జీవితంతో వచ్చాడు. విలియం కేరీ కలకటాలో మరి పరిచయం చేసేటప్పుడు ఆయన పిల్లలిద్దరినీ, చివరికి భార్యను కూడా దోమలు కుట్టి మలేరియా వచ్చి చనిపోతే ఆ ముగ్గురిని ఆయనే దగ్గరుండి ఆయనే ఆ సమాధి తవ్వి ఆయనే వారిని భూస్థాపితం చేశాడు. ఎవరు రాలేదు. ఇంత తగ్గింపు జీవితం కలిగి వారు చేసిన సేవల వలన ఈ దినం మనము మరి ఇంత చక్కగా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. దీని వెనుకాల ఎన్ని సాక్రిఫైసెస్ ఉన్నాయనేది ఒకసారి మనం ఎంత తగ్గింపు కలిగి వారు పనిచేశారనేది ఒకసారి ఆలోచించుకోవాలి. క్రీస్తు తనను తాను తగ్గించుకొనెను, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దాసుని స్వరూపం. హీ బికేమ్ యాజ్ ఎ సర్వెంట్. మీలో ఎవరైనా గొప్పవాడు కావాలంటే వాడు అందరికీ పరిచారకుడుగా ఉండవలేను. చూడండి, ఒక్కొక్కసారి ఎంతో గొప్ప గొప్పవాళ్ళు కూడా సింపుల్గా మనకి సర్వీస్ చేస్తుంటారు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇది నేను అమెరికా మరి హవాయ్ ఐలాండ్స్కి హగ్గై ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు మేము చేరగానే ఒక ఆయన షార్ట్స్ వేసుకుని వచ్చి నా లగేజ్ తీసుకుని నా రూమ్ తీసుకొచ్చి పెట్టాడు. నేను మరి ఎవరో నాకు తెలీదు. ఆయన మేబీ అక్కడ పనిచేసేవాళ్ళేమో అనుకున్నాను. తర్వాత మేము అక్కడ ఉన్న 25 రోజుల్లో రోజు మా బెడ్షీట్స్, బాత్రూమ్స్ అన్నీ క్లీన్ చేస్తున్నారు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి. ఎవరో కరెక్ట్గా తెలియలేదు. తర్వాత తెలిసింది ఏంటంటే మాకు అయ్యే ఖర్చు ఫ్లైట్ టికెట్స్ $10,000 వాళ్ళు మాకు స్పాన్సర్ చేసిన వ్యక్తులని తర్వాత తెలిసింది. అనగా వాళ్ళు డబ్బులు ఇవ్వటం కాదు, మేము యూజ్ చేసే బాత్రూమ్స్ కూడా వారు కడిగి నీట్గా పెట్టి, మేము క్లాస్కి వెళ్ళిపోయినాక మరలా వచ్చేటప్పటికి అంత నీట్గా పెట్టేవారు.
మేమున్న ఆ హోటల్, అది 5 స్టార్ హోటల్ కొన్నారు వాళ్ళు. ఆ హోటల్లో ఎవరు స్టూవర్డ్స్ ఎవరు ఉండరు, అటెండెన్స్ ఈ హౌస్ కీపింగ్ వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరు హౌస్ కీపింగ్ చేస్తున్నారంటే, మమ్మల్ని ఎవరైతే అక్కడికి ఇన్వైట్ చేశారో, మాకు ఎవరైతే ఆ డబ్బులు కట్టారో ఆ భార్యాభర్తలు మాకు ఈ సపర్యలన్నీ చేశారు. అది తగ్గింపు జీవితం అంటే. మన వాళ్ళు కొంచెం ఉంటే చాలు, అసలు పట్టుకోలేము. ఎంత యాక్షనో. రూ. 10 ఉంటే రూ. 100 యాక్షన్ చేస్తుంటారు. మరి వారు మిలీనియర్స్, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. అటువంటి క్రీస్తును పోలి నడుచుకొనుడి. అందుకని క్రీస్తు దాసుని రూపంను ధరించెను. సర్వెంట్హుడ్, ఇది చాలా క్రైస్తవ జీవితంలో ఇంపార్టెంట్. ఎవరికైనా మనము సేవ చేయాలి, అంతేగాని అనేక మంది మిషనరీస్ వచ్చి మనకు అందించిన సేవల వలన ఈ రోజున మనం ఎడ్యుకేషన్లో ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ మనకి పడింది. లేకపోతే మనకి అది ఉండేది కాదు. క్రీస్తు మనుష్యుల పోలికలో పుట్టెను. క్రీస్తు తనను తాను తగ్గించుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడో మీకు ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఆ విధంగా మనం కూడా తగ్గించుకుంటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే తగ్గింపు జీవితం వల్ల దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. క్రీస్తు మరణమునకు విధేయుడయ్యాడు. ఇక్కడ మనం చూస్తే క్రీస్తు తన దైవిక స్వరూపము నుండి మానవ స్వరూపమునకును, అందుకని మనం క్రిస్మస్ టైంలో నరరూపు భూని బోలి అంటే నరుడుగా ఈ లోకంలోనికి వచ్చి నరుని మానవ స్వరూపమును పాపరహితమైన మానవత్వము నుండి పాపభరితమైన మరియు భ్రష్టమైన అపఖ్యాతిలోనికి మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన పాపాలన్నీ భుజాన్ని వేసుకున్నాడు. మనల్ని గొప్పవాళ్ళని చేయటానికి ఆయన దరిద్రుడయ్యాడు. అతడు పొందిన దెబ్బల చేత, గాయముల చేత మనము స్వస్థత పొంది ఉన్నాము. కాబట్టి అనగా శిలువ మరణమునకును సమస్త మనుషుల పాపములను భరించి తనను తాను తగ్గించుకొనెను. ఇది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. పేతురుకు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం ఏమని వివరించుచున్నదంటే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. మ్రాని మీద మోసుకొని దాని మీద చనిపోతే శాపగ్రస్తుల కింద లెక్క. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. దేవుడు మరి ఆయనను అత్యున్నతముగా హెచ్చించెను. ఎంతగా తగ్గించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడో మరి అంతగా దేవుడు తండ్రి ఆయనను హెచ్చించెను. ఎలా అంటే, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని మరి రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మన విశ్వాస ప్రమాణమును చెప్పేటప్పుడు మరి మృతులలో నుండి 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడని నమ్ముచున్నాము అని చెప్తూ ఉంటాం. ఆయన ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ద హైయెస్ట్ ప్లేస్, ద హైయెస్ట్ రిగార్డ్. మరి తండ్రి చేత అటువంటి పేరు ప్రఖ్యాతులు ఆయన పొంది ఉన్నాడు. దేవుడు ఆయనకు అన్నిటికంటే గొప్ప నామమును ఇచ్చెను. ఇక్కడ చూసాం కదా అలాగా. ఆయన నామమును ప్రస్తావించగానే
ప్రతి మోకాలు వంగవలెను. భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లును. మరి పరలోకంలో ఉన్న ప్రతిదీ వంగవలెను, భూమిపై ఉన్న ప్రతిదీ వంగవలెను, భూమి క్రింద ఉన్నది ప్రతిదీ వంగవలెను. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునట్లుగా ప్రతి నాలుక ఆయన యొక్క ప్రభుత్వమును ఒప్పుకొనును. ఎవ్రీ టంగ్ షుడ్ యాక్సెప్ట్ హిస్ గవర్నమెంట్ అండ్ హిస్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాబట్టి యేసు ఎంతగా తగ్గించుకున్నాడో, తన్ను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణం మనందరి కొరకై పొందాడు. అయితే తండ్రి ఆయనను అత్యధికంగా హెచ్చించి మరి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. మరి పౌలు గారు లేదా మనమందరము కూడా ఎవరైతే క్రీస్తు కొరకు పరిచర్యలో ఉండి మరి సువార్త ప్రకటిస్తామో మనందరికీ ఆయన బహుమానాలు సిద్ధం చేశాడు. వాట్ వీ డిజర్వ్ వీ విల్ గెట్. ఆయన కిరీటాలు సిద్ధం చేశాడు. మనం చేసే పనులను బట్టి మనకు జీతము ఆయన సిద్ధం చేసి పెట్టాడు. రేపు 1వ తేదీ, ఏప్రిల్ 1వ తేదీ అనగా మరి చాలామంది పని వాళ్ళు రేపు జీతం తీసుకునే రోజు కాబట్టి మరి మనము రెండవ రాకడలో మనందరికీ ప్రభు మనము చేసిన పనిని బట్టి జీతము ఇవ్వటానికి ప్రతి ఒక్కరికి కిరీటాలైన సిద్ధం చేసి ఉంచాడు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి సువార్త వాక్య భాగము మత్తయి వ్రాసిన సువార్త 26వ అధ్యాయము మరి 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. దీనికి మరి వారందరూ కూడా యేసుని పట్టుకోవాలని మాయోపాయం చేత ఆయన చంపాలని ఆలోచిస్తున్నారు. దేర్ మేకింగ్ ఏ ప్లాట్. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పెను. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవాలనని ఏకముగా ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలుగుకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. ఈ దినం మరి యేసు తగ్గింపు గురించి మనం మాట్లాడుకున్నామో, ఇప్పుడు మనం చూసేది ఏంటంటే యేసును బంధించుటకు వారు చేసిన కుట్ర. ఈ దినము వారు యేసుని ఏదో ఒక రకంగా బంధించాలనేసి వారు పన్నుచున్న కుట్ర. మరి దానికి ముందు మనం చూస్తే పస్కా పండుగ. ఈ పస్కా పండుగ ఏంటనేది మీకు క్లారిటీ ఇవ్వటానికి నేను ఇశ్రాయేలీల యొక్క పండుగల పట్టి మీ ముందు ఉంచుతున్నాను. ఇది లేవీ ఖండము 23వ అధ్యాయంలో మరి ఈ పండుగల గురించి వివరించబడింది. ఇది మనకున్న వీక్లో వారంలో 7 రోజులు ఎలా ఉన్నాయో, సప్త సముద్రాలు ఖండాలు ఎలా ఉన్నాయో, 7 రంగులు ఏ విధంగా ఉన్నాయో, 7 సరిగమలు మ్యూజికల్ నోట్స్ 7 ఎలా ఉన్నాయో, మరి ఆ విధంగా ఇశ్రాయేలీల పండుగలు 7 పండుగలు. అయితే ఆ 7 పండుగల్ని 3 ముఖ్యమైన పండుగలుగా వారు వర్గీకరించారు. అందులో మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. ఇది మొదటి నెలలో వచ్చే పండుగ. ఇప్పుడు మనం గమనించినట్లయితే మొన్న ఒక వారం క్రిందట మనకి
తెలుగు సంవత్సరాది ఉగాది అని మనం అందరూ అబ్జర్వ్ చేశారు ఉగాది. అదేవిధంగా జూయిష్ క్యాలెండర్ ప్రకారంగా మొట్టమొదటి నెల నిసాన్ మాసము. ఇక్కడ మనకు కూడా మరి ఇది ఈ మాసం పేరు చైత్ర మాసమో ఏమో ఆ మాసాలు ఉన్నాయి మనకి. వారికి కూడా మరి మొట్టమొదటి నెల జనవరి కాదు. జూయిష్ క్యాలెండర్ ప్రకారంగా మొట్టమొదటి నెల నిసాన్ మాసం. కాబట్టి ఈ ఫస్ట్ వచ్చే పండుగ పస్కా పండుగ. ఇది 14వ రోజున మరి మొదటి నెలలో ఆచరిస్తారు. ఆ తదుపరి 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 21 రోజు వరకు పులియని రొట్టెల పండుగ. ఆ తదుపరి మరి 18వ రోజు మధ్యలో ప్రథమ ఫలముల పండుగగా ఆచరిస్తారు, ఫస్ట్ ఫ్రూట్స్ డే. ఈ పులియని రొట్టెల పండగకి ఇస్రాయెల్ దేశంలో మరి వారికి 2 రకాలైన కిచెన్స్ ఉంటాయి. ఒకటి మామూలుగా యూజ్ చేసే కిచెన్, ఇంకొకటి ఈ పస్కా పండుగ సమయంలో యూజ్ చేసే కిచెన్. ఈ కిచెన్లో మరి ఎప్పుడు కూడా పెరుగు లాంటివి ఇలాంటివి ఏవి కూడా అందులో పట్టని కొత్త పాత్రలు వారు యూజ్ చేస్తారు. ఈ పాత పాత్రలన్నీ అజనబీలు అంటే ఎక్స్పాట్రియేట్స్ అవునంటే వారికి ఇచ్చేసి పరదేశులకు వారు క్రొత్త యుటెన్సిల్స్ కొని అందులో మరి ఈ పులియని రొట్టెల పండుగ కాలంలో వాటిని ఉపయోగిస్తారు. ఈ 3 పండుగలు 1 2 3 4 మనకి మరి సంక్రాంతి, భోగి ఇవన్నీ ఎలాగో 1 2 3 4 అలాగా ఈ పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ ఈ 3 ఒక సెట్లో ఉంటాయి. రెండవది పస్కా పండుగ అయిన 3 నెలలకు అనగా 7 వారాలు, 7 ఏళ్ళు 49, 7 వారాలైన తరువాత వచ్చే రోజు మరి పెంతుకోస్తు పండుగగా వారు ఆచరిస్తారు. పెంట అంటే 50, కాబట్టి పెంతుకోస్తు పండుగగా వారు ఆచరిస్తున్నారు. ఇది ఒక పండుగ. దీన్ని వారముల పండుగ అని కూడా చెప్తూ ఉంటారు. మూడవ సెట్లో 3 పండుగలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మరి పర్ణశాలల పండుగ. పర్ణశాలల పండుగ ఇదేంటంటే ఈ టైంలో మరి వారు పర్ణశాలలు వేసుకుని అందులో ఉంటారు. మరొకటి ఏంటంటే బూరల పండుగ. అది శృంగధ్వని అంటే యూదులందరూ కూడా సంవత్సరానికి ఒక్కసారి ఉపవాసం ఉండి పాలెములో మరి వారు అందరూ ఏకముగా ఒక చోట గుమిగూడి ఆ ప్రాయశ్చిత్త దినంగా ఆచరిస్తారు. అనగా మరి ఇశ్రాయేలీలందరూ చేసిన పాపం నిమిత్తమై యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆ రక్తంను తీసుకొని వెళ్ళి అర్పించడానికి వెళ్తాడు. అతనిలో ఏమైనా మిస్టేక్ ఉంటే అతను తిరిగి రాడు. అయితే అందుకని అతను కాలుకి తాడు కట్టుకుని వెళ్తాడు. అప్పుడు అతను ఒకవేళ అక్కడి నుంచి రాకపోతే ఆ తాడుతోటి అతని శవాన్ని బయటకు లాగటానికి, ఎవరైనా వెళ్ళి అది ముట్టుకుంటే వాళ్ళు అక్కడ చనిపోతారు. అందుకని ఎవరు కూడా ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళరు. ఇది ది డే ఆఫ్ అటోన్మెంట్ అనగా ప్రాయశ్చిత్త దినం కింద ఆచరిస్తున్నారు. యేసు ప్రభు మరి సర్వ మానవాళి యొక్క పాపముల నిమిత్తము ఒక్కసారి సిలువలో ఆ రక్తం చిందించటం వల్ల ఇక మీదట మరి పాత నిబంధనలో ఆ యాజకుడు, ప్రధాన యాజకుడు ఆ రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళక్కర్లేకుండా ఆయన ఒక్కసారే ఫర్ ఎవర్ లైఫ్ టైం అని చెప్తూ ఉంటాం చూసారా, అలా ఫర్ ఎవర్ మరి మనందరి కొరకు రక్తాన్ని చిందించడం వల్ల పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఒకటైపోయింది. కాబట్టి అందరూ కూడా యాజక వంశంలోనికి చేర్చబడ్డాం. మూడవది పర్ణశాలల పండుగ. ఒకటి బూరల పండుగ, రెండవది ప్రాయశ్చిత్త దినము, మూడవది పర్ణశాలల పండుగ.
ఈ విధంగా బూరలంటే శృంగధ్వని ఈ నాదం చేస్తూ వారు ఈ బూరల పండుగ ఆచరిస్తుంటారు. కాబట్టి పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, ఈ మూడు పస్కా పండుగతో వస్తాయి. పెంతుకోస్తు పండుగ ఇది వారముల పండుగ, 7 వారాల తర్వాత, పస్కా పండుగ అయినా 7 వారాల తర్వాత వస్తుంది. 7వ నెలలో ఇవన్నీ మూడు ఒక సెట్. ఏదంటే బూరల పండుగ, ప్రాయశ్చిత్త దినము, పర్ణశాలల పండుగ. ఇప్పుడు మనం చూస్తే యేసును బంధించడానికి వారు కుట్ర పన్నుచున్నారు. 2 దినముల తర్వాత పస్కా పండుగ అనియు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకు అప్పగింపబడినని మీకు తెలియను. ఇది మత్తయిలోని 39వ క్రొత్త నిబంధన ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 2వ వచనంలో 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. ఆ టైంలో మరి ఆయన ప్రతి దినము బేతనియా, బేత్పగే నుండి యెరూషలేం దేవాలయానికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు, మరి అక్కడ బేతనీలో ఆయన బస చేస్తున్నప్పుడు ఒక దినము ఒక స్త్రీ ఆయన మరి పాదములు, ఆమె ఏడుస్తూ ఆయన పాదములు తన తల వెంట్రుకలతో తుడిచి, అంటే ద అట్మోస్ట్ ఇంపార్టెన్స్, స్త్రీ తల వెంట్రుకలకి ఎంత వాల్యూ ఇస్తుందో మీకు తెలుసు. అటువంటిది ఆయన పాదములను తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములకు అలబాస్టర్ అనగా మరి ఆ అత్తరు, అచ్చ జటామాంసి అత్తరు లేదా విలువైన అత్తరు ఆయన శరీరం కాళ్ళ మీద పోసి ఆయన్ను అభిషేకం చేసింది. అప్పుడు చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు ఈమె ఇంత వేస్ట్ చేస్తుందంటే, అప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు ఆమె గురించి ఏమీ మాట్లాడవద్దు, ఆమె మరి ఒక మంచి పని చేసింది. ఏంటంటే ఈ అత్తరు నా శరీరం మీద పోసి భూస్థాపన నిమిత్తము దీనిని చేశాననేసి మరి ఆయన ఆ స్త్రీని కొనియాడాడు. ఎందుకంటే మరి ఆమె చేసిన ఈ యొక్క పరిచర్య, ఈ యొక్క ఆ, అత్తరుతో ఆయన అభిషేకం చేయటం, మరి విలువగల అత్తరు బుడ్డి ఆయన యొద్దకు తీసుకొని వచ్చి మరి అక్కడ ఆమె దాన్ని పగలగొట్టి ఆయనకు పూసింది. అనగా చాలా మంది ఏం చెప్తారంటే ఆ బుడ్డి పగలగొట్టింది అంటే ఆమెలో ఉన్న అహంకారం అంతా కూడా జీరో చేసేసిందని చెప్తుంటారు. ఇంకో కొన్నిటిల్లోనేమో అచ్చజట్ట మాంసి గల అత్తరు అని చెప్తుంటారు. అదేంటంటే ఆ మనకలాని స్ప్రే కొట్టుకునేటట్టు ఉండదు. అది చాలా విలువైనది, 300 దినారాలు విలువైంది. అది మరి కాశ్మీరు లోయలోను, సింధు నది పరివాహక ప్రాంతాల్లో నుంచి ఇవి దొరుకుతాయి. అలబాస్టర్ అనేది ఈ 2 రకాలైన వనమూలికలతో కలిపి తయారు చేస్తారు ఆ అత్తరు. ఈ అత్తరు తయారు చేసింది ఎలా ఉంటుందంటే మనకి పేపర్ వెయిట్స్, సీత్రూ గ్లాస్ ఎలా ఉంటుందో అందులో పెట్టి అది సీల్ చేసి ఉంటుంది. అది 2-3 జనరేషన్స్కి అలా కంటిన్యూ అవుతుంటుంది, అది గిఫ్ట్ కింద. అయితే ఇంట్లో ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా చనిపోయినా లేదా వారి వివాహమైనా అప్పుడు అది పగల కొడతారు. అది పగల కొడితే ఇల్లంతా వాసన వస్తుంది. 1 టైం యూజ్ ఓన్లీ. మార్చి మార్చి కొంచెం కొంచెం వాడటం కాదు, ఒక్కసారి పగలు కొడితే అది 1 టైం యూజ్ ఓన్లీ. అది ఎంతో ఇంపార్టెంట్, మనుషులు చనిపోయినా లేదా వాళ్ళ బర్త్డేలు అయినప్పుడు మాత్రమే అది చేస్తుంటారు. 2-3 తరాల తర్వాత వస్తుంటుంది అది. అందుచేత యేసుప్రభు ఏంటంటే ఈమె నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను అనేసి ఆయన చెప్పుచు, మరి నా పునరుద్ధానం గురించి ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ ఈ స్త్రీ కొనియాడబడుతుంది అని కూడా ఆయన సెలవిచ్చారు. ఈ పస్కా అంటే ఏంటి అంటే
ఒకసారి మనం ఆలోచిస్తే ఈ పస్కా అనేది మరి ఐగుప్తీయులు ఆ, మరి వారు ఆ, ఆ రాత్రి బడినప్పుడు ప్రథమ సంతానం సంహరించబడినప్పుడు యూదుల ఇళ్ళు దాటిన జ్ఞాపకార్థ జ్ఞాపకార్థంగా ఇది ఐగుప్తులో నియమింపబడిన కట్టడ. ఇది నిర్గమకాండం 12వ అధ్యాయం 1 నుంచి 51 వచనాలు. ఇది నిసాన్ మాసము అంటే అబీబు నెల 14వ తేదీన ప్రారంభమై పులియని రొట్టెల విందుతో 8 దినముల తరువాత ముగిను. ఇదేంటంటే ఐగుప్తులో బానిసత్వం నుండి వారు విముక్తి పొందిన సంఘటనకు గుర్తుగా ఆచరించుచున్నారు. మరి మోషే నాయకత్వంలో దేవుడు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలందరినీ బయటకు తీసుకొని రావటానికి చివరిగా ఆయన ఏం చెప్పారంటే, ఈ రాత్రి మరణదూత ప్రథమ సంతానాన్ని, ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ప్రథమ ఆ, సంతానం అంటే తొలిచూలు మగపిల్లల్ని హతమారుస్తుంది. అందుకని మీరు ఏడాది దోషము లేని మగ గొర్రె పిల్లను వధించి దానిని కాల్చి మీరు చెప్పులు తొడుగుకొని నడుముకు దట్టి కట్టుకొని కర్ర చేత పట్టుకొని నిలవబడి దాన్ని త్వరపడుచు చేదు కూరలతో తింటూ పులియని రొట్టెలతో అది తింటూ చేదు ద్రాక్షరసంను సేవించాలి అనేసి, ఇది మీకును మీ తరతరములకును నాకును మధ్య ఒక నిబంధన. ఈ రోజున హిందువులు దీపావళి చేస్తున్నారంటే మరి ఆ రాక్షసుని చంపాడనే ఒక రీజన్తో దీపాలు భయం లేకుండా పెట్టుకున్నాము అని ఆ దీపాలు పెట్టుకుంటమే దీపావళిగా చెప్తుంటారు. మరి ఇక్కడ వారిని బానిసత్వంలో నుంచి విడుదల చేసిన దానికి జ్ఞాపకార్థంగా ఈ యొక్క పస్కా పండుగని ఆచరిస్తున్నారు. అది ఒక్కరోజే కాదు, ప్రతి సంవత్సరం వెంబడి సంవత్సరము జనరేషన్స్ టుగెదర్ ఇది మీరు నాకు ఒక నిబంధనగా, ఇది గుర్తుగా చేయాలనేసి దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అందుకే ఈ పస్కా పండుగ మనము పరిశుద్ధ గురువారం రోజున మనము మరి ఈ పస్కా పండుగని ఆచరిస్తున్నాము. అందుకనే పరిశుద్ధ గురువారాన్ని మాండీ థర్స్డే అని చెప్తారు. మాండీ అంటే ఇట్స్ ఎ కమాండ్, యు హ్యావ్ టు డూ దిస్ అని దేవుడు మనకిచ్చిన కమాండ్, అంటే ఒక ఆజ్ఞ. సో అందుకని దాన్ని మాండీ థర్స్డే అని చెప్తారు. ఆ రోజున మరి ఈ పస్కా పండుగని మనము ఆచరిస్తున్నాం. అయితే పాత నిబంధనలో ఐగుప్తులో నుంచి బానిసత్వంలోంచి విడుదల చేయటానికి అక్కడ పస్కా ఆచరించి వారు బయటకు వచ్చారు. ఎక్సోడస్ అనే నిర్గమం అయ్యారు ఐగుప్తులో నుంచి. ఇప్పుడు యేసు ప్రభు మనకి మరి పస్కాను ఆచరించి పాపమనే బానిసత్వంలోంచి మనలందరినీ విడుదల చేయటానికి ఆయన సిలువలో రక్తం కార్చి మనకు నూతన నిబంధనను అనుగ్రహించి ఉన్నాడు. నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, ఇట్స్ ఎ న్యూ కౌనెంట్ ఫర్ యూ, ఇట్స్ ఎ విల్ ఫ్రమ్ మీ. నేను మరణించిన తర్వాత ఇది మీకు వర్తిస్తుంది, కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీన్ని చెయ్యండి అని చెప్పారు. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలేను. ఆ 3 మార్లు ఏంటంటే ఈ 3 పండుగలు, ఒకటి పస్కా పండుగ గ్రూపు, రెండోది పెంతెకోస్తు పండుగ గ్రూపు, మూడోది ఈ పర్ణశాలల పండుగ గ్రూపు. ఈ 3 మారులు, మొదటి నెల, 3వ నెల, 7వ నెల, ఈ 3 మారులు ఆయనకు మనము పండుగ ఆచరించవలేను. మరి యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఒకడు సిలువపై కొట్టబడుట అంటే ఏంటంటే ఇది క్రొత్త నిబంధనలో 46 పర్యాయాలు ఉపయోగించబడింది. గ్రీకులు మరియు రోమన్లు ఈ విధమైన సిలువ శిక్షను ఫోనిషియన్ల దగ్గర నుంచి అనుసరించారు. అయితే 4వ శతాబ్దంలో కాన్స్టంటైన్ వరకు భయంకరమైన నేరస్తులు మరియు
బానిసల కొరకు దీనిని కొనసాగించారు. 4వ శతాబ్దం వరకు ఈ శిలువ శిక్ష కొనసాగించబడింది. ఈ శిలువను గూర్చిన 6 వివరాలు నేను మీకు తెలియజేసి ముగిస్తాను త్వరగా. ఈ లోక పాపములన్నిటి కొరకై యేసు శిలువ వేయబడుట ఈ శిలువకు సంబంధించింది. మరి 2 దినములైన పిమ్మట పస్కా వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పెను. మరి ఆ విధంగా మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొందితిమి. రెండవది, యేసు అనుచరులు సిలువ వేయబడుట. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. మరి ఎంతో మంది ప్రవక్తల్ని చంపి సిలువ వేశారు. ఇప్పుడు ప్రభు పరిచర్యలో ఉన్న వారిని కూడా చాలా మందిని ప్రాసిక్యూట్ చేస్తున్నారు. మూడవది, పాపమును నాశనమును చేయుటకు మన ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడెను. ఏమనగా మనమింకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావాన్ని మనం సిలువ వేసిస్తే మరి అది మరి అప్పుడు మనం నూతన స్వభావాన్ని ధరించే వారంగా ఉంటాం. నాలుగవది, స్వజీవితము మరియు పాపమును సిలువ వేయుట. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అని మనకి వాక్యము సెలవిచ్చుచున్నది. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కాబట్టి మనము ఒక్కొక్కసారి అలనాడు రాను వాళ్ళు యేసు ప్రభుని సిలువేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ మనం శరీర సంబంధమైన పనులు చేస్తూ దురాశలతో యేసుని మరలా సిలువ వేస్తున్నాం. ఐదవది, విశ్వాసిని ప్రపంచమును ఆయనకు సిలువ వేయట. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. కొన్నిసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం, వీరు నన్ను సిలువ వేసేస్తున్నారు, లేకపోతే సిలువకి ఎక్కించేస్తున్నారు, సిలువేస్తున్నారు అని చెప్తా ఉంటారు. ఇక్కడ ఎందుకంటే మరి మనం దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. ఆరవది, వెనుకకు వెళ్ళేవారు తమకు తాము దేవుని కుమారుని క్రొత్తగా సిలువ వేయచు సిగ్గుపరుచుచున్నారు. తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి మరలా వెనక్కి వెళ్ళిపోయి మరలా దేవుణ్ణి అవమానపరిచేటట్టు జీవించే వాళ్ళని మరి వాళ్ళు తిరిగి మారు మనసు పొందేటట్టు చేయటం అనేది చాలా కష్టంతో కూడిన పని. ఆ విధంగా క్రొత్తగా సిలువ వేస్తూ సిగ్గుపరుచుచున్నారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీనికి.
క్రైస్తవుడు అనేవాడు చేయకూడని పనులు కొన్ని చేసి ఇతరుల మెప్పు పొందించడానికి క్రొత్తగా దేవుణ్ణి సిలువ వేయచు మరి సిగ్గుపరచుచున్నారు. క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు హిందూ సంప్రదాయాల్ని పాటించినట్లయితే అక్కడే మనము మరి యేసుని సంప్రదించి ఆ, అక్కడే మనము మరి యేసును మరలా సిలువ వేసిన వాళ్ళము అవుతాం. కాబట్టి ఆ విధంగా మనం సిగ్గుపరచుచున్నాం అనేసి మనము గమనించవలసిన వారమై ఉన్నాము. ఈ విధంగా మరి ఈ దినము మనము పస్కాకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నాము. అదే విధంగా మరి పస్కా ఎందుకు ఆచరిస్తున్నారో, ఇప్పుడు మనం ఎటువంటి పస్కా ఆచరిస్తున్నామో, ఎందుకు దీన్ని చేస్తున్నామో, యేసు ప్రభు వచ్చి ఈ డిఫరెన్స్ ఏంటి అని చూసినప్పుడు ఆ రోజున వారు ఆచరించిన పస్కా ఏడాది దోషం లేని మగ గొర్రె పిల్లను వారు వధించారు. ఇక్కడ మరి దోషము లేని, పాపము లేని యేసు ప్రభు పస్కా బలి పశువుగా శిలువ మీద మరి బలియాగం చేయటం వల్ల మనందరికీ పాపం అనే బానిసత్వంలో నుంచి విముక్తి వచ్చింది. ఇది మరి అప్పటి పస్కాకి ఇది మోడర్న్ పస్కాకి ఉన్న డిఫరెన్స్. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.